హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. ఈరోజు మనము ఈ వీడియోలో నిద్రపోతున్నప్పుడు కలలో పూర్వీకులు కానీ చనిపోయిన వారు కానీ కనిపిస్తే అది దేనికి సంకేతం, అలాగే ఋతుస్రావం అవుతున్నప్పుడు స్త్రీలను దేవాలయంలోకి ఎందుకు నిషేధం అంటూ ఉంటారు, అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు, సంతాన దోషంతో వ్యధను అనుభవిస్తున్నవారు రేపు ఉదయాన్నే మేడు చెట్టుకు చేయవలసిన పరిహారం. అలాగే చాలామంది తమ ఎంత మంచి పనులు చేసినా కూడా కుటుంబ సభ్యులు లేదా మరే ఇతరులైనా సరే అవమానాలు పెడుతున్నప్పుడు దాని నుంచి బయటపడడం కోసం సాయంత్రం పాటించే యోగక్షేమం గురించి తెలుసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, వర్ష ఋతువు చైత్రమాసం, పౌర్ణమి తదుపరి పాడ్యమి. ఆల్రెడీ పాడ్యమి గడియల్లో ఉన్నాము అండి. హస్త నక్షత్రం గురువారం. హస్త నక్షత్రానికి అధిదేవత సవితృ అంటాము. సవితృ మనకు సూర్య భగవానుని ద్వాదశ నామాల్లో ఓం సవిత్రే నమః అని జపిస్తూ ఉంటాము. సూర్య భగవానునికి మరొక పేరే సవిత్రుడు. అదేవిధంగా ఈరోజు హస్త నక్షత్రం కావున మనము అన్ని పనులు ఆలస్యం అవుతున్నప్పుడు, ఆటంకాలతో ఉంటున్నప్పుడు పనులు త్వరితగతిన కంప్లీట్ అవ్వడం కోసం ఈ నామాన్ని జపించండి. ఓం త్వరితాదేవ్యై నమః, ఓం త్వరితాదేవ్యై నమః, ఓం త్వరితాదేవ్యై నమః. ఈ త్వరితాదేవి గురించి మనకి అగ్ని పురాణంలో ఉంది అండి. సో అమ్మవారిని ఏ విధంగా పూజిస్తే మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇహలోకంలో సుఖ సంతోషాలు ఏ విధంగా పొందవచ్చు, అలాగే పరలోకంకి వెళ్ళిన తర్వాత మోక్ష ప్రాప్తి ఏ విధంగా కలుగుతుంది, ఈ విధంగా అన్నీ ఉంటాయి. ఒకవేళ వీలైన వారు, ఇంట్రెస్ట్ ఉన్నవారు అగ్ని పురాణాన్ని చదవండి. ఇక మనం రోజుకో మంచి మాటలో భాగంగా మనం ఈరోజు నేర్చుకోబోయే సారాంశం, నీతి ఏంటి అనేది చూద్దాం. మనం తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. చాలామంది తెలిసే చేస్తూ ఉంటారు కూడా. స్వార్థంతో కావచ్చు, లేదంటే వేరే విధి లేక అయి ఉండొచ్చు, లేకపోతే పరిస్థితులు వాళ్ళను ఆ విధంగా మార్చి ఉండొచ్చు, తెలియదు. కానీ తెలిసి తెలియక చేసినప్పుడు తప్పులు, ఒకవేళ తెలియకుండా చేసినప్పుడు మనం తప్పు చేస్తున్నామని తెలియదు. అలా తెలియకుండా చేసినప్పుడు మనం చేసిన తప్పు వలన ఇతరుల జీవితం అనేది నాశనం అయిపోతే, లేదంటే ఇతరులకు ఏదైనా పెద్ద నష్టం జరిగితే దానికి క్షమాపణ చెప్పి తీరాలి, పశ్చాత్తాపం చెందాలి. లేదంటే ఆ కర్మఫలం అనేది 100 రెట్లుగా తిరిగి వెనక్కి వస్తుంది. ఇక తెలిసి చేసినప్పుడు కూడా మనకు తెలుసు మనం తెలిసే చేస్తున్నాం ఆ తప్పు అని. ఆ సమయానికి చేసేసినాం, కానీ ఆ తర్వాత మనకి మన మానసిక ఆత్మ అనేది శోభకు గురి అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం తప్పు చేస్తున్నాం అనే విషయం మన మనస్సాక్షికి తెలుసు కాబట్టి అది ప్రశాంతంగా ఉండదు. మనకు ఎన్ని ఉన్నా కూడా మనం వాటిని అనుభవించలేము, సంతోషంగా ఉండలేము, ప్రశాంతంగా బ్రతకలేము. సో దీనికి చిన్న కథ అండి. ఒక గ్రామం ఉంటుంది. గ్రామంలో చేపలు పడుతూ జీవించేవారు ఉంటారు. అందులో ఒకతను చాలా పేదవాడు. ఇక కొన్ని రోజుల వరకు, ఒక 4-5 రోజులైనా కూడా అతనికి చేపలు దొరకవు. ఇంట్లో పిల్లలు ఆకలితో ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి. ఇక అతను భగవంతుడా, నా పిల్లలు ఈరోజు చాలా రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నారు, కనీసం ఈ రోజైనా నాకు ఏదో ఒక దారి చూపించు, పిల్లలు ఉపవాసం లేకుండా వాళ్ళ ఆకలి తీరేలా చెయ్యమని ప్రార్థించుకొని వెళ్తాడు. అలా వెళ్ళగానే అతనికి ఒక పెద్ద చేప దొరుకుతుంది ఫిషింగ్ చేసేటప్పుడు. ఆ చేప చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా అతను అనుకుంటాడు, ఈ చేప ఏదో వేరేలాగా ఉంది, దీన్ని మార్కెట్లో అమ్మితే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో నా కుటుంబాన్ని పోషించవచ్చు, పిల్లల ఆకలి తీర్చొచ్చు అని వెళ్తూ ఉండగా ఇంకొకతను చేపల పట్టే అతనే, కానీ అతను ఉన్నవాడే ఇతని నుండి చేపను లాక్కుంటాడనమాట. సో అతను ఎంత బ్రతిమిలాడినా, నా పిల్లలు ఇలా ఆకలితో ఉన్నారు, దయచేసి వదిలేయండి అని చెప్పినా అతను వినకుండా ఆ చేపను లాగేసుకొని ఉంటాడు. పైగా ఇతన్నే ఇష్టం వచ్చినట్టు తిట్టి కొడతాడు. ఇక ఆ చేప పట్టుకోగానే అది అనుకోకుండా
ఈ శ్రీమంతుని యొక్క బొటన వేలిని కొరికేసి కింద పడి మళ్ళీ నదిలోకి జారిపోతుంది. ఇక ఇతను సరే అని చెప్పేసి హాస్పిటల్‌కెళ్తే ఇంజెక్షన్ ఇస్తాడు. ఒక 2 డేస్ అయినంక ఇన్ఫెక్షన్ అయిపోయి వేలిని తీసేయాలి అని చెప్తారు డాక్టర్. అయినా కూడా ఆ విషమంతా ఎక్కి నొప్పేస్తూ ఉంటుంది. ఇక అతను ఏం చెప్తాడు డాక్టర్ దగ్గరికెళ్తే, "ఈ చేతినే తీసేయాలి" అని చెప్పేసి చెప్తాడు. ఇక అతను రోజు రావడం గమనిస్తున్న ఒక పెద్దాయన హాస్పిటల్‌కి అతను బయటికి వెళ్ళగానే అడుగుతాడు, "మీరు ప్రతిరోజు వస్తున్నారు ఎందుకని? మీరు తెలిసి తెలియక ఎవరికైనా ద్రోహం చేశారా? ఫస్ట్ గుర్తు చేసుకోండి" అనగానే అతనికి ఇదంతా గుర్తొస్తుంది. అప్పుడు చెప్తాడు, "ఒక బీదవాడు, అతను చాలా మంచివాడు. అతని దగ్గర నుంచి నేను ఇలా లాక్కున్నాను చేపను. అంటే ముందు మీరు వెళ్లి అతనికి క్షమాపణ చెప్పండి. అతను మీ వల్ల ఏం నష్టపోయాడో దాన్ని మీరు తీర్చండి" అని చెప్పేసి చెప్పగానే అతడు ఆ పేదవాని దగ్గరికి వెళ్తాడు. అతడు యాజ్ యూజువల్‌గా డైలీ పడుతున్నట్టుగానే చేపలు పడుతూ ఉంటాడు. "నాకిలా అయిపోయింది. నీ దగ్గర నుంచి చేపలను లాగేసుకున్నందుకు దయచేసి నన్ను క్షమించు. నా తరపున ఆ భగవంతుడిని ప్రార్థించు" అని చెప్పేసి చెప్తాడు. చూస్తున్నారు కదండీ! మనం తెలిసి చేసినా, తెలియక చేసినా కర్మ అనేది వస్తూనే ఉంటుంది. దయచేసి జాగ్రత్త వహించండి. ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా ఎవరికైతే స్త్రీలకు ఋతుస్రావం కలుగుతుందో వారిని దేవాలయంలోకి నిషేధంగా పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఋతుస్రావం అయితున్న స్త్రీలలో అధిక ఉష్ణోగ్రత అనేది ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా చుట్టూ ఉన్న ప్రకృతి మీద విరుద్ధాత్మకమైన శక్తిని చూపిస్తూ ఉంటుంది. సో, దీనికి రీసెర్చ్ కూడా చేశారు అండి. పట్టుపురుగుల పెంపకం ఉంటుంది కదండీ! ఆ పట్టుపురుగుల పరిశ్రమలోకి ఋతుస్రావం అయితున్న స్త్రీలు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళి వచ్చిన 2 రోజులకు ఆ పట్టుపురుగులు చనిపోవడం గమనించారు. సో, ఎవరైతే స్త్రీలు ఋతుస్రావంలో ఉన్నారో వారి దగ్గర ఉన్న శక్తి అనేది చుట్టూ ఉన్న ప్రకృతి మీద నెగెటివ్ ఎనర్జీని చూపిస్తూ ఉందని వారు కనుక్కున్నారనమాట. సో, అందుకే దేవాలయంలోకి అలో చేయరు. వాస్తు పరిష్కారంలో భాగంగా కొంతమందికి నిద్రపోతున్నప్పుడు పూర్వీకులు కనపడడం, లేదంటే చనిపోయిన వారు కనిపించడం, లేదంటే ఆ ఇంట్లో అన్నం తింటున్నట్లుగా కనిపిస్తూ ఉంటే అది వాస్తు దోషం కిందికి వస్తుంది అండి. దానికి తక్షణమే మీరు వాస్తు శాంతి అనేది చేపించాలి. చేయించినా కూడా కంటిన్యూస్‌గా ఇలాగే అవుతుంది అంటే ఆ భూగర్భంలో ఏదో మనిషి యొక్క శల్యం అంటే ఎముకలు అనేది ఉన్నాయి అని అర్థం చేసుకొని దానికి పరిహారం చేసుకోండి. వీలైతే శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టించుకోండి. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ. సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు రేపు ఉదయాన్నే మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి 9 ప్రదక్షిణలు వేసుకొని మీ మనసులోని సంకల్పాన్ని తలుచుకొని రండి. ఒకవేళ దేవాలయానికి వెళ్ళడం కుదరని వారు ఇంట్లోనే ఏదైనా గురుదైవం ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి గురు స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఈరోజు తారాబలం. ఈరోజు హస్త నక్షత్రం, నిత్య నక్షత్రం, అశ్విని, మఖ, మూలా నక్షత్రం వారికి క్షేమతార, భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార, కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంపదతార, రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి జన్మతార, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్రతార, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి మిత్రతార, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రం వారికి నైదనతార, పుష్య, అనురాధ, ఉత్తరభాద్ర నక్షత్రం వారికి సాధకతార, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్తార. మంచిగా ప్రవర్తిస్తున్నా, ఇతరులతో మంచిగా ఉంటున్నా, కుటుంబ సభ్యుల నుంచి కానీ ఇతరుల నుంచి కానీ అవమానాలు ఎదురవుతున్నప్పుడు ఈ పరిహారాన్ని ఆచరించండి. తెల్ల ఆవాలను పొడి చేసి మినప్పిండితో కలిపి 2 ప్రమిదలను చేసి మహావిష్ణువు ముందు నెయ్యి దీపాలను వెలిగించి విష్ణువుని పూజించాలి. ఈ విధంగా చేసినట్లయితే అంతా శుభం జరుగుతుంది.